చేస్తున్నాం మన ప్రియతమ మంత్రివర్యుల గారికి, అలానే స్థానిక ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారు, అలానే మీకు చాలా మండలాలకి చాలా గ్రామాలకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న కేతన్కి, ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులకు మీరు ఒకసారి ప్రాంగణాన్ని చూస్తే మీకు చాలా ఫ్లెక్సీస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫ్లెక్సీస్ అన్ని కూడా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే, తెలుగులోనే మనం ఆ ఫ్లెక్సీస్ లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ని, సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. మీరు ఒకసారి చూస్తే ఈ వేస్ట్ అంటే ఏంటి అనేది చక్కగా వివరించబడింది. అలానే మన ఇళ్లలో ఎక్కడెక్కడ ఈ వేస్ట్ అనేది ఉంటుంది, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉంటుంది అని కూడా చెప్పాం. అలానే మనకి గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఈ వేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పాం. అలానే ఈ వేస్ట్ ని సరిగా డిస్పోజ్ చేయకపోతే వచ్చే అనర్థాలు, ఆరోగ్య సమస్యలు కూడా మీ ముందున్న ఫ్లెక్సీస్ లో క్లియర్ గా కనిపించాయి. ఇంతకు ముందు మనకి కమిషనర్ గారు మాట్లాడుతూ మనం చాలా వరకు తడి చెత్త, పొడి చెత్త మీద ఎక్కువ అవగాహన కల్పించాం. సో పొడి చెత్త అనేది మనం కలెక్షన్ చేసి దాని తర్వాత కొంత పార్ట్ రీసైకిల్ చేస్తాము, అదర్వైజ్ డిస్పోజ్ చేస్తాము. దానికి కొన్ని టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అది ల్యాండ్ ఫిల్ చేయడం కానీ, బరీ చేయడం కానీ ఇలా చేస్తూ వచ్చాం. బట్ మనము మిస్ అయింది ఏంటంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ లో ఏదైతే హజార్డస్ కెమికల్స్ అండ్ మెటల్స్ ఉంటాయో దాన్ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయకపోతే అది మన క్లైమేట్ ని, మన ఎన్వైరన్మెంట్ ని కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది. అంటే సాయిల్ ని, మనం తాగే వాటర్, మనం పీల్చే గాలి, మనం పంటలు పండించుకునే నేల, ఈ మూడింటిని కూడా అది చాలా హాని చేస్తుందని తెలుసుకొని దానిని కూడా మనం చాలా డ్యూ రెస్పెక్ట్ అండ్ కేర్ తో డిస్పోజ్ చేయాలి అనే ఆలోచనతో ఈ వేస్ట్ డిస్పోజల్ మీద అందరికీ అవగాహన రావాలి అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన థీమ్ గా మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ దీన్ని ఇలా కొనసాగించాలి అనే ఉద్దేశంతో అందరినీ కూడా చైతన్యపరచడానికి మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం. ఈ వేస్ట్ లేని హౌస్ అనేది ఎక్కడ ఉండదు. మీ పాత మొబైల్స్, మీ పాత మిక్సీలు, పాత ఫ్రిడ్జ్లు, పాత ఫ్యాన్స్, పాత స్విచ్లు అన్ని కూడా ఈ వేస్ట్ కేటగిరీలోకే వస్తాయి. సో ఈ వేస్ట్ ని మనం ఇంతకు ముందు అన్నింటితో కలిపేసి మీరు బయటకు పంపించేవారు. మీరు చూస్తే యూస్ టు డిస్కార్డ్. సో ఇది నాకు మొబైల్ ఉపయోగపడదు కాబట్టి ఇలా పడేయడమే, మరి మనకు అవకాశం ఉంటే పక్కనున్న డ్రైన్ లో పడేస్తాం అన్నమాట. అలా కాకుండా అది మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న కియాస్కోస్ ఏవైతే ఉన్నాయో అలా మనం ప్రతి గ్రామంలో కూడా కలెక్షన్ సెంటర్స్ ని పెట్టబోతున్నాం. ఇవి ఈ రోజు అన్ని గ్రామాల్లో కూడా నడుస్తాయి. ఇదే మనం కంటిన్యూ చేస్తాం. సో ప్రతి దగ్గర కూడా మనకి ఏదైతే త్రిబుల్ సెంటర్స్ ఉంటాయో అక్కడికి మీరు ప్రాపర్ గా అందించేయచ్చు. అక్కడ మీరు అందించేటప్పుడు మీరు ఎంత వెయిట్ ఉన్న ఈ వేస్ట్ మీరు మాకు ఇస్తున్నారో దానికి సంబంధించిన కొంత అమౌంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా మనకి స్టేట్ అంతా కొన్ని ఏజెన్సీస్ ని ఫిక్స్ చేశారు. మన దగ్గర ఎంత ఈ వేస్ట్ ఉంది అనేది మనం స్టేట్ కి కమ్యూనికేట్ చేసిన వెంటనే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కి వాళ్ళ ఏజెన్సీని పంపించి ఈ వేస్ట్ ఏదైతే ఉందో దీని అంతటిని కూడా వాళ్ళు తీసుకువెళ్ళి సైంటిఫిక్ గా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా యాజ్ ఎ కమ్యూనిటీగా మన అందరూ పాటిస్తేనే స్వచ్ఛాంధ్ర, స్వర్ణ